కిరణ్ టీవీ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం కర్ణాటక జిల్లాలో ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి బార్డర్. ఇక్కడ మనకు నాగరాజు అని ఉన్నారు. ఇక్కడ ఈ నాగరాజు గారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ చిన్న పిల్లలు ఎలా పెరుగుతాయి, వీళ్ళ పోషణ ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు. ఒకసారి చూడండి, ఈ చిన్నది ఇది 2 రోజుల పిల్ల అంట. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈ 2 డేసే అయింది పుట్టి. నాగరాజు, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 200 గొర్రెలు ఉంటాయి. 200 అంటే 200 గొర్రెలు ఉన్నాయి. ఓకే నాగరాజు, ఇప్పుడు నీ దగ్గర 200 గొర్రెలు ఉన్నాయి. ఈ పిల్లలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 100 పిల్లలు ఉంటాయి. 100 పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరానికి ఎన్నిసార్లు ఇది అంటే పిల్లలు కంటది ఒక గొర్రె? 2 పిల్లలు వేస్తుంది సంవత్సరానికి. 6 నెలలకి ఒక పిల్ల. 6 నెలలకు ఒక పిల్ల. ఓకే, ఇప్పుడు నీ దగ్గర 100 చిన్న పిల్లలే 100 కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఓ 10 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి వీటికి? తీసుకునే జాగ్రత్తలు అంటే టానిక్లు పెట్టుకుంటుంటే, పైనాపిల్ టానిక్ అట్లా అవన్నీ వాడుతుంటే, మేత దానా వేసుకుంటుంటే, ఫీడ్ ఇట్లా గిడ్డి కట్టుకుంటా ఉన్నాం యాపాకు. ఇప్పుడు అంటే ఈ పిల్ల పుట్టిన తర్వాత మామూలుగా పాలే తాగుతుంది. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇది అంటే దానా తీసుకోవటం స్టార్ట్ చేస్తుంది? ఇది దానా తీసుకునేది అంటే ఒక నెల పోతే తీసుకుంటుంది. ఒక 20 రోజులకి తింటుంది. ఓకే, 20 రోజుల నుంచి దానా స్టార్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఈ బయటికి పంపిస్తారా? ఎలా ఒకటే దగ్గర ఇలానే పెట్టి ఏమన్నా మేపుతారా? ఒకే దగ్గర పెడతాం. ఒకే దగ్గర ఎంతకాలం పెడతారు? అలా ఒక 3 నెలలు పెడతాం. 3 నెలలు. 3 నెలల తర్వాత అమ్మేస్తాం. ఇంకా ఓహో, అమ్మేయటమే. ఇక్కడ మీరు ఇక్కడ బయటికి పంపించి తినిపించడం అట్లాంటి ఏం చేయరు? ఏం చేయము. ఓకే ఓకే, మీరు ఇక్కడే మేత తెచ్చి ఇక్కడే వేస్తాంటాము. ముఖజొన్నలు పోస్తాంటాము. ఇంకేం తినిపిస్తారు? పిల్లలకి తానికు వేస్తాంటాము. ఇప్పుడు మామూలుగా ఈ చిన్న పిల్లలు చనిపోతుంటాయి కదా, ఎక్కువగా చనిపోవటం ఇట్లాంటివి జరుగుతుంటాయి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకుంటారు? అదే తానికులే వాడుతుంటామే. అవి కొన్ని పొడుతుండే, కొన్ని పొట్టువు. ఓకే, అయితే ఇప్పుడు ఇది జీవమిత్ర కూడా వాడుతున్నట్టు? ఇప్పుడు వాడతాన్నా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నుంచి పెంచుతున్నావు కదా, అప్పుడేం వాడేవాడి, ఇప్పుడేం ఇది వాడుతున్నావు ఎందుకు? ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి. అంతకు ముందు మొన్న తిని చచ్చిపోతుండే పారుకొని. ఇప్పుడు ఈ డాక్టర్ జీవమిత్ర పెట్టినట్టుంటే పిల్ల పారుకునేదిలే, మొన్న తినేదిలే, బాగా ఉంటుంది. ఓకే, ఆరోగ్యంగా బాగుంది పిల్ల. దీని గురించి నీకేం తెలుసు మామూలుగా? అయితే జీవమిత్ర ఎలా తెలిసింది నీకు? యూట్యూబ్లో చూసిన. యూట్యూబ్లో చూసి నేను ఈ రొద్దమ్మకి పోయి తీసుకున్నా ముందు. ఇప్పుడు పిల్లలకి మామూలుగా ఇవి తాపుతున్నావా? ఎంత తాపుతున్నావు? ఇవి సన్న పిల్లలకి అయితే 2 ml తాపుతున్నా. చిన్న పిల్లలకి 2 ml తాపుతున్నావు. పెద్దవాటికి 5 ml. ఓకే, 5 ml. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది తాపిన తర్వాత వాటి తినటం కానీ అవి ఏమైనా పెరిగినాయి గమనించావా? పెరిగినాయి. ఓకే, ఇది వనమూలికలతో తయారు చేసింది కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్న పిల్లలకు కూడా తాపించవచ్చు, తెలుసు కదా నీకు. అదే, ఇంకా అంటే బరువు బాగా పెరుగుతున్నది గమనించావా మరి? తాపించిన దగ్గర నుంచి బాగా పెరుగుతున్నాయి. సరే, ఇది తాపించాక ఇది మేత తినటం గమనించావా? ఎలా ఉంది? బాగా తింటాయి. పారుకునేది లేదు. జరాలు గిరాలు ఏటివి లేవు. అరుగుదల ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగా తిని బాగా అరిగించుకుంటున్నాయి. ఓకే, ఏ జబ్బులు బారిన పడట్లేదు, ఆరోగ్యంగా ఉంటుంది మొత్తానికి. ఇది వాడటం వల్ల అయితే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి మేత బాగా వేస్తున్నాయి, ఫీడ్ అంతా బాగా వేస్తాయి. నీకు కావాల్సిన ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయి. ఓకే, రైతులకి ఇప్పుడు మరి నువ్వు ఇది వాడుతున్నావు, నీలాగే ఇప్పుడు పిల్లల్ని 3 నెలలకే అమ్మేస్తున్నావు అంటే బాగా పెరుగుదల వస్తుంది, నీకు లాభాలు కూడా ఇప్పుడు ఇది వాడిన దగ్గర నుంచి పెరిగాయి? ఎలా ఉన్నాయి? పెరిగాయి. ఓకే, మంచి సంతోషం. అలా లాభాలు పెరగాలి. మరి లాభాలు పెరిగినందుకు నువ్వు దీని గురించి నలుగురికి చెప్తున్నావా? నలుగురు రైతులకి? అదే, రైతు చెప్తేనే అర్థమవుతుంది ఎవరికి కానీ. ఇప్పుడు సేమ్ గొర్రెలు పెంపకందారులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి
రైతు చెప్తున్నాడు కాబట్టి మీరు నమ్మొచ్చు. ఇది ఇతను స్వీయంగా అనుభవంతో వాడి తెలుసుకున్న నిజాల్ని ఇప్పుడు ఆయన చెప్పాడు. అందరూ వాడుకోవచ్చు. దీంట్లో హర్బల్ ప్రోడక్ట్స్, దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చిన్నపిల్లలకు కూడా తాపించవచ్చు. ఇంకోటి జీవమిత్ర అనేది చాలామంది వేరే బ్రాండ్స్ కూడా జీవమిత్ర ఇది సేమ్ మందు అని చెప్పి అమ్ముతున్నారు. దాంట్లో మోసపోకండి, జీవమిత్రనే తీసుకోండి. ఇదే కావాలని అడగండి, అడిగి మరీ తీసుకోండి. లాభాలని మీరు కూడా మన నాగరాజులాగా లాభాలని పొందండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్తే.